ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ముస్లిం సమాజం 31 జరుపుకోవడం కానీ లేకపోతే జనవరి 1 న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూసారా? నేను ముస్లిం సోదరులను ఎవరు కూడా వారికి వారు న్యూ ఇయర్ విషయం చెప్పుకోవడం కానీ అలాగే వారు వేరే వాళ్ళకి చెప్పడం కానీ నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా ముస్లిం సోదరులు 31కి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని మందు తాగడం కానీ చిందులు వేయడం కానీ రోడ్ల మీద అరడాలు కానీ ఇటువంటి పనులు ఎవరన్నా చేశారా? నేనైతే ఎవరైనా చూడలేదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ముస్లింలు వారు వ్యాపారం చేసుకుంటారు, వారి పనులు చేసుకుంటారు. ఓకే. ఇక క్రైస్తవులు 31 రాత్రి 12 గంటల దాకా వారి నమ్మకాల మీద ప్రార్థనలు చేసుకుంటారు, తర్వాత ఆ కేకులు కోసుకుంటారు. ఓకే, వాళ్ళు తింటే పర్లేదు. మళ్ళీ ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే హిందూ సోదరులను పెడితే అదేదో గొప్ప పండగ కింద తింటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ 31కి మందులు తాగి చిందులు వేసి రోడ్ల మీద అరుపులు కేకలు వేసి బళ్ళు మీద తిరిగేది ఎవరంటే హిందువులు మాత్రమే. ఆ రాత్రులు వరకు మందు తాగేసి పొలోమని ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆ రోడ్ల మీద కల్తీ నూనెలతో చేసిన ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకునేది తర్వాత హిందువులే. యూత్ కూడా చాలామంది ఏదో 31 అంటే ఏదో ఆ రోజుతో ఏదో ఇంకా యుగాంతం అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఇంకేముండదు అన్న టైప్లో ఏదో తాగేయడం పేపర్లాగా వచ్చేది సెలబ్రేట్ చేసుకోవడం. ఇది యువత మొత్తం హిందూ యువత మొత్తం అందరూ కూడా చాలామంది తప్పదారి పట్టింది. ఇక్కడ మన దేశంలో అవ్వచ్చు, ప్రపంచంలో అవ్వచ్చు, ఓన్లీ ఒక హిందూ సమాజం మాత్రమే యువత పక్కదారి పడుతుంది. ఆరోగ్యాలు పాడు చేసుకుని ఫోన్లే 1 తారీఖు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడాలు. ఇదేదో అసలు ఏంటి పండగ ఏంటి? ఓన్లీ ఎక్కడ ఋతువులు ఏమైనా మారుతాయా? ఏం మారవు, అటువంటి ఏమో ఓన్లీ క్యాలెండర్లో ఒక్క డేట్ మాత్రమే మారుతుంది. మన హిందువుల పండగ ఏంటి? మన హిందువులు అసలు ఏంటో కూడా ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం ఏంటో కూడా ఏం తెలియని స్థితిలో ఉన్నారు. అందుకే అవగాహన లోపం వల్ల అండి. ఇది కావాలని చేసి తప్పులు కాదు హిందువులు ఎవరు, అవగాహన లోపం వల్లే. అయితే మన పండగ కొత్త సంవత్సరం ఇది కాదు, ఆంగ్లేయ సంవత్సరం కాదు. మన తెలుగు పండగ ఉగాది, తెలుగు సంవత్సరాది కాదుగా. అప్పుడే మనకి ఏంటి ఋతువులు మారుతాయి, అన్ని వాటిని పరివర్తన చెందితే మనం హిందువుల పండగ అతి ముఖ్యమైన పండగ ఉగాది మాత్రమే. ఇంకా పండుగలు చాలా ఉన్నాయి, అంటే ఈ ఆంగ్ల సంవత్సరాన్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ హిందూ సమాజంలోనే చాలామంది ఇటువంటి తెలియకే న్యూలు చెప్పుకోవడం, రాత్రి 12 గంటల దాకా టైం వేస్ట్ చేసుకుని పనులు మానేసుకుని వ్యాపారాలు మానేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుని విచ్చలవిడిగా తిరిగేది కేవలం హిందువులు మాత్రమే కనపడుతున్నారు. అదేవిధంగా సిక్కులు కూడా చూడండి, వాళ్ళు కూడా అసలు ఎవరికి న్యూ ఇయర్ చెప్పుకోరు, ఇటువంటి ఏం చేసుకోరు. వాళ్ళు బౌద్ధులు అవ్వచ్చు, జైన్లు అవ్వచ్చు, ఎవరు కూడా ఈ దరిద్రాన్ని ఈ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాన్ని ఎవరు పాటించట్లేదు, ఎవరు పట్టించుకోరు. ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుంది. అందరూ తెలుసుకోవాలి. దాని గురించి మీరు నిజంగా మంది అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగ చదువుతారు, డబ్బు ఉన్నవాడు ప్రతిరోజు వాడు పండగే. అందుకని ఇలాగా ఏదేదో అయిపోతుందని యాక్సిడెంట్లు గురయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి హిందూ సమాజాన్ని ఒకసారి అందరూ కూడా జాగృతం అవ్వి ఒకసారి మేల్కొని ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి విషయాలు కూడా అందరికీ తెలియచేయండి, వీడియోలు షేర్ చేయండి. మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు షేర్లు అవ్వాలి. మన హిందూ ఎవరైనా సరే మాట్లాడి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎన్న సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోవాలి. మనం ఖాళీ ఉన్నప్పుడు తిరుగుబడి ఉన్నప్పుడు చూడొచ్చు, లేకపోతే ఖాళీ వీడియో బాగుంటే చూడొచ్చు. తోటి హిందూగా సాటి హిందూకి సపోర్ట్ చేసే మైండ్ సెట్ ప్రతి ఒక్కళ్ళు రావాలి. ఇప్పుడు కానీ మనం మేలుకోకపోతే ఇంకా ఈ ఏటల కాలం మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఈ దరిద్రాన్ని మనం ఫాలో అవుతున్నాం అంటే ఎంత మనం హీన స్థితిలో ఉన్నామో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒకసారి హిందువులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఓకేనండి. కనుక మనకి ఇటువంటి దరిద్రాలు వద్దు, 31 జరుపుకోవడం వద్దు, న్యూ ఇయర్లు వద్దు, మన పండగ ఉగాది. ఓకేనండి. ఎవరికారు ఇళ్ళల్లో హ్యాపీగా సంతోషంగా ఉండాలని అందరూ కూడా హిందూ సమాజం అంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. పరధర్మము ఆచరణకి అనుచితమైనది, భయంకరమైనది అని మన కృష్ణ భగవానుడు, సాక్షాత్ మన దేవుడు, మన భగవానుడు, కృష్ణ భగవానుడు మన సృష్టికర్త, ఆ భగవానుడు మనకి ఎప్పుడో చెప్పాడు. కనుక ఈ దరిద్రాలన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతులన్నీ పక్కన పెట్టండి. హిందూ బంధువులందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాలు మనం పాటిస్తాం. మన హిందూ సాంప్రదాయాలు, మన భారత సాంప్రదాయాలు మనకు మాత్రమే మన ముఖ్యం. అంతేగాని ఏదో ఏళ్ళ కింద కోతికి కొబ్బరికాయలు దొరికినట్టు ఎవడో కేకులు ఇస్తే తినడాలు ఇటువంటివి వద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఉగాది వస్తుంది, ఉగాది రోజున అందరూ కూడా మనం తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుందాం, తెలుగు సంవత్సరం జరుపుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.